హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన వెహికల్ వచ్చేసి వితారా బ్రీజా. సో వితారా బ్రీజాకి వచ్చేసి మన వెహికల్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, సో ఇంజన్ ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అంటే మనకు టక్ టక్ కచ్ కచ్ అని ఒక సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ఎందుకు వస్తుందని మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వేషన్ చేయగా, సో ఇంజెక్టర్లో ప్రాబ్లం ఉందని చెప్పారు. సో ఇంజెక్టర్ల ప్రాబ్లం దేనికి వస్తుందని మనం క్వశ్చన్ చేయగా, సో ఇంజెక్టర్ల ప్రాబ్లం అనేది జనరల్గా మనకు డీజిల్లో నలకలు కానివ్వండి, కచర కానివ్వండి వచ్చినప్పుడు ఇంజెక్టర్లలో మనకు ఇంజన్ సరఫరా చేసే ఇంజెక్టర్ అనేది నాజల్స్ అనేది ఉంటాయని చెప్పారు. సో ఆ నాజల్స్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అంటే ప్రెజరింగ్ ఇచ్చే నాజల్స్లో చిన్న నలక వచ్చినా కానివ్వండి, మనకు జనరల్గా డీజిల్ సర్క్యులేట్ కాక మనకు సౌండ్ అనేది డిఫరెంట్గా బీటింగ్ అనేది చేంజ్ అవుతుందని చెప్పారు. సో ఈ ఇంజెక్టర్లు అనేది ఎన్ని ఉంటాయంటే జనరల్గా 4 ఇంజెక్టర్స్ ఉంటాయి. 4 ఇంజెక్టర్లో 1 ఇంజెక్టర్ కూడా జామ్ అయినా కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఈ ఇంజెక్టర్ల ద్వారానే మనకు ఇంజన్ ఫైర్ అయ్యి రన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇంజెక్టర్లో డీజిల్ అనేది సర్క్యులేట్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. అంటే స్లోగా జరగడం వల్ల మనకు ఎంత స్మూత్గా ఉంటుందంటే చాలా సెన్సిటివ్గా హోల్ అనేది ఉంటుంది. సో దీనికి జనరల్గా ఏంటంటే ఈ డీజిల్లో మనము ఫ్యూయల్ బంక్ ఏదైతే మనం ఫిల్ చేస్తామో అక్కడ ఏదైనా మనకు కచ్చర కానివ్వండి, ఏదైనా నలకలు కానివ్వండి, డీజిల్ క్లారిటీ అంటే కొన్ని డీజిల్ బంక్లలో వాటర్ కూడా మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాటర్ జామ్ అయినా కూడా మనకు అక్కడ రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. సో ఇంజెక్టర్ అనేది ప్రాబ్లం ఉండడం వల్ల ఇంజన్ స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా రన్నింగ్లో కూడా మనకు షేకింగ్ వచ్చేస్తుంది, అంటే వైబ్రేటింగ్ వస్తుంది. ఇంజన్ అనేది చాలా వైబ్రేటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ వైబ్రేటింగ్ వచ్చినప్పుడు కూడా మనం ఎటువంటి టెన్షన్ తీసుకొని అవసరం లేదు. జనరల్గా యాక్సిలేటర్ మనం రన్నింగ్ హైవేలో వెళ్తున్నప్పుడు యాక్సిలేటర్ హెవీగా ఇస్తాం కాబట్టి ఆ వాటర్ డ్రాప్ అనేది ఎక్కడో చోట ఇంజన్ హీట్లో ఉంటుంది కాబట్టి డ్రాప్ అయిపోతుంది. కానీ ఇంజెక్టర్లో అక్కడ ఎక్కడైతే జామ్ అయిపోతుందో అక్కడ మనకు టోటల్గా అక్కడ గడ్డగట్టుకపోతుంది. అంటే జామ్ అయిపోయి మనకు డీజిల్ సర్క్యులేట్ అనేది సరిగ్గా కాకుండా మనకు ఈ ఇంజెక్టర్ ప్రాబ్లం వల్ల వెహికల్ వైబ్రేషన్ కానివ్వండి, ఇందాక సౌండ్ చెప్పాను కదా, టక్ టక్ అని ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కూడా మనకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక ఇంజెక్టర్ వల్ల 4 ఇంజెక్టర్ అనేది క్లీన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అది ఇంజెక్టర్ టెక్నీషియన్ అనేది సపరేట్గా ఉంటారు. సో మనకు జనరల్గా మనము ఇంజెక్టర్ ప్రైస్ తీసేసుకుంటే 1 ఇంజెక్టర్ వచ్చేసి 10 నుంచి 20,000 మధ్యలో ఉంది. ఒక్కొక్క వెహికల్కు ఒక్కొక్క టైప్ ఆఫ్లో ప్రైజెస్ అనేది ఉంటాయి. ఈ ఇంజెక్టర్ అనేది మెయిన్గా సో డీజిల్కి సంబంధించింది కానివ్వండి, పెట్రోల్కి సంబంధించి కానివ్వండి, మనకు ఇంజన్కు సర్క్యులేట్ చేస్తూ మధ్యలో ఫిల్టర్ చేస్తూ ఇంజన్కు అందిస్తూ ఉంటుంది ఈ మధ్యలో. సో ఇంజెక్టర్ల వల్ల కూడా మనకు ఇంజన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంజన్ ఒక్కొక్కసారి స్టక్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఇంజెక్టర్లు జామ్ అయినా కూడా మన ఇంజన్ బీటింగ్ అనేది అసలు జనరల్గా మనకు ఒక జనరేటర్ స్టార్ట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది చూసారా, అట్లాంటి సౌండ్ వస్తుంది. అంటే ఓల్డ్ జనరేటర్. సో న్యూ జనరేటర్ అంటే అది కూడా ఆల్మోస్ట్ న్యూ ఇంజనే కాబట్టి మనకు ఓల్డ్ జనరేటర్ సౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు గ్లాస్ క్లోజ్ చేస్తాం కాబట్టి మనకు అంత సౌండ్ ఏర్పడట్లేదు. మనకు ముందుకు వెళ్ళి బానెట్ ఓపెన్ చేసి చూస్తే సౌండ్ అనేది హెవీగా రావడం జరుగుతుంది. అసలు ఒక డివైడర్ పక్కన వెళ్తే ఆ సౌండ్ విపరీతంగా వస్తుంది మనకు. సో ఇంజెక్టర్ల ప్రాబ్లం వల్ల మనకు ఇంజన్ పాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము ఇంజెక్టర్లు కానివ్వండి స్మూత్గా ఉండాలంటే జనరల్గా మనము ఏదైతే ఫ్యూయల్ బంక్లో ఫిల్ చేపిస్తున్నామో డెన్సిటీ అనేది కొద్దిగా హెవీగా ఉంది. అంటే 830 నుంచి 860, 850 మధ్యలో ఉన్న ఫ్యూయల్ బంకులలో మనం ఫిల్ చేయించాలి. అంటే అన్ని బంకులు నేను ఫ్రాడ్ అని చెప్పట్లేదు, కొన్ని బంకులు అనేది కొన్ని ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి. సో కింద పైప్ లైన్ కూడా కరెక్ట్ లేకపోతే కూడా వాటర్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నలకలు అనేది కామన్, ఎక్కడైనా ఉంటుంది. మనిషి జీవితంలో దుమ్ము ధూళి అనేది కామను. సో నేను అలా అనట్లేదు. ఎందుకని అంటే ఒక ఫ్యూయల్ బంక్లో క్లారిటీ ఉండాలి అని అన్నప్పుడు ప్యూరిఫై కరెక్ట్ లేనప్పుడు మనకు మన ఇంజన్ మీద వెయిట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వెహికల్ మనకు లైఫ్ ఇస్తూ ఉంటుంది. మనం ఎంత స్మూత్గా చూసుకుంటే మనకు అంత లైఫ్ ఇస్తూ ఉంటుంది. అంటే మనము హార్డ్గా ర్యాష్గా ఇష్టం ఉన్నట్టు తోలాలి కారు ఉంది కదా అని కాదు.
ఎందుకంటే ఒక ఫ్యూయల్ చేయించినప్పుడు ఆ ఇంజన్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది మనము క్లారిటీగా అబ్జర్వేషన్ చేయాలి. డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఇక్కడ వెహికల్ గురించి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. 1/2 కిలోమీటర్ జస్ట్ ఇట్లా డ్రైవ్ చేయగానే వెహికల్ గురించి తెలిసిపోవాలి, అట్లా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంజెక్టర్ సౌండ్ వస్తుంది కదా అని మనం అలాగే వెళ్ళామనుకోండి, ఆ ఇంజెక్టర్ అనేది ఫిస్టిన్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇంజన్ రన్ చేసే ఫిస్టిన్స్, బుల్లెట్స్ అని ఉంటాయి, ఆ ఫిస్టిన్స్ అనేది మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫిస్టిన్ సరిగ్గా ఫంక్షనింగ్ కాలేదనుకోండి, ఇంజన్ పట్టేసే ఛాన్స్ ఉంటుంది, ఇంజన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇంజన్ మనకు రన్నింగ్ అవుతానే మనం వెహికల్ డ్రైవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డీజిల్ ఫిల్ చేసేటప్పుడు జనరల్గా మీరు చూసుకోవాల్సింది డెన్సిటీ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మీరు మెయిన్గా చూసుకోవాలి. డెన్సిటీ కరెక్ట్ లేదనుకోండి ఇక మన వెహికల్ పాడైనట్టే. సో మనకు ఒక్కొక్కసారి నా వెహికల్లో ఇక్కడ డీజిల్ సింబల్ కూడా వస్తూ ఉంటుంది. సో అది చాలాసార్లు మనకు సిస్టమ్ పెట్టి చెక్ చేయించాను. కాకపోతే మనకు ఏమని చెప్పారంటే డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకోండి అన్నారు. 3-4 టైమ్స్ డీజిల్ ఫిల్టర్ కూడా మనం చేంజ్ చేయించాం. యాక్చువల్లీ 40,000కు వన్స్ ఒకసారి డీజిల్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయాలి. 20,000 కూడా కొంతమంది చేంజ్ చేస్తారు. మ్యాక్సిమం ఏంటంటే షోరూంలో 40,000కు డీజిల్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయాలి. ఎందుకంటే దాంట్లో కచరా వచ్చి కూడా వాటర్ వచ్చి కూడా అక్కడే హోల్డ్ అయిపోతాయి కాబట్టి అట్లా కూడా మీకు ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా మనకు డీజిల్ ట్యాంక్లో ఏదైనా కచరా ఉన్నా కూడా అలాగే అవుతుంది బ్రదర్ అంటే కూడా డీజిల్ ట్యాంక్ కూడా మనము 1 లక్ష కిలోమీటర్లు కూడా మనం చేంజ్ చేసాము. ఏంటంటే మెయిన్గా మనము ఇప్పుడు మీకు ఆ ఇంజన్ సౌండ్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపెడతాను. ఇక్కడ ఫ్రంట్లో బానట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ బానట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. బానట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ టైము మిస్టేక్లో బానట్ బదులు మనము డిక్కీ అని చెప్పాను. సో ఏమనుకోకండి. చూడండి ఈ ఇంజన్ సౌండ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి కచకచ అనేది సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఇంజన్ సౌండ్ కూడా మనకు ఆగినప్పుడు ఒక రకంగా ఉంది, రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంది. సో ఇట్లాంటి ఫేస్ ఎవరైనా చేస్తూ ఉంటే జస్ట్ కింద కామెంట్లలో మనకు చేయండి. సో ఈ బానట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఓపెన్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి హ్యాండ్ స్లిప్ అయిపోయింది అనుకోండి, వేలు పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బానట్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఒక్కరమే ఉంటాము, ఎవరు కూడా ఉండరు అక్కడ వెళ్ళి ఓపెన్ చేయడానికి. కూడా మనము ఎంత గింజుకున్నా కూడా ఎవరు రారు కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 2 హ్యాండ్స్ పెట్టి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే 1 హ్యాండ్తో ఇలా పట్టేసుకొని ఇక్కడ ఉన్న లివర్ అనేది తీసేసి ఇక్కడ హోల్లో పెట్టేసుకోవాలి. హోల్లో పెట్టుకోకపోయినా కానివ్వండి మళ్ళీ ఇలా కింద పడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది బానట్ ప్రెస్ చేసేటప్పుడు జస్ట్ డైరెక్ట్ కిందికనేస్తే ఇక్కడ లైట్స్ అనేది ఇబ్బంది అవుతుంది. ఈ ఎడ్జులు అనేది పగిలిపోతూ ఉంటాయి. చూడండి ఇక్కడ మా వెహికల్కు ఎండ్స్ అనేది పగిలిపోయాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు లైట్స్కు వర్షాకాలంలో వాటర్ డ్రాప్స్ పడినప్పుడు ఈ లైట్ అనేది లోపలికి వాటర్ వచ్చేసి వైరింగ్ మీద ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఈ బానట్ ఇలా పెట్టేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే మనకు ఒక టిక్ అనే ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల మనకు బానట్ అనేది ఆఫ్ అయిపోతుంది అన్నట్టు, అంటే క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. సో జనరల్గా మనకు చూసారు కదా ఇంజన్ సౌండ్ అనేది ఎంత హెవీగా వస్తుంది అనేది డిఫరెంట్ సౌండ్ వస్తుంది. రన్నింగ్లో ఇంకా ఘోరంగా వస్తూ ఉంటుంది. ఒక డివైడర్ పక్కన వెళ్ళినప్పుడు మనకు పర్టికులర్గా తెలుస్తూ ఉంది. సో కాబట్టి మీరు కూడా డీజిల్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డెన్సిటీ అనేది చూసుకోండి. 730 నుంచి 750 మధ్యలో ఉండాలి. సో డెన్సిటీ అనేది అలా చూసుకుంటే మనకు డీజిల్ అనేది చాలా ప్యూర్గా వస్తుందని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. సో లైక్ ఇంకోటి ఏంటిదనంటే మీరు చూసుకోవాల్సింది ఇక్కడ సింబల్స్ అనేది వస్తూ ఉంటాయి. మీకు ఆ సింబల్ అనేది డీజిల్ ఫిల్టర్ సింబల్ అనేది మీకు ఇక్కడ చూపెడతాను చూడండి. ఇంజన్ ఆఫ్ చేస్తాను, 1 సెకండ్. ఆఫ్ అయింది కదా. ఇక్కడ మనకు ఇక్కడ లాక్స్ అనే సింబల్ వచ్చింది కదా, లాక్ వచ్చిన సింబల్ పైన వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు రావట్లేదు, మీకు చూపెడతాను చూడండి. మీకు ఇంజన్ సౌండ్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చూపెడతాను. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూసుకోండి, ఇంజన్ సౌండ్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. డిఫరెంట్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. డిఫరెంట్ సౌండ్ వల్ల ఏంటంటే మనం ఏదో టెన్షన్ పడేసి వెహికల్ను సర్వీస్కి తీసుకెళ్ళడం కాదండి. ఫస్ట్ మనం ఫ్యూయల్ అనేది ఎక్కడ చేస్తున్నాము, సో డెన్సిటీ ఎంత ఉందనేది మనం మెయిన్గా చూసుకోవాలి. డెన్సిటీ కరెక్ట్గా ఉంటే మీ డీజిల్ అనేది పెట్రోల్ అనేది
పర్ఫెక్ట్ ఉంటే మీ ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లైక్ ఒకవేళ మీకు ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, ఒకవేళ మీకు డౌట్ వచ్చినా కానివ్వండి, ఒక 100 or 150 ml డీజిల్లో ఆయిల్ కలపడానికి ఛాన్స్ ఉంటుంది. అది సపరేట్గా మనకు ఫ్యూయల్ బంకులలోనే దొరుకుతూ ఉంటుంది. అదే విధంగా మొబైల్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఆటోమొబైల్ షాప్లో మనకు డీజిల్లో మిక్స్ చేసి ఆయిల్ అంటే ఇస్తారు. సో అది ఏంటంటే ఫ్లడ్ చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఏదైతే కచ్చర కార్బన్ పట్టేసుకొని ఉంటుందో అది డీజిల్ వెళ్ళినప్పుడు డీజిల్ సర్క్యులేట్ ఆ పైప్ లైన్లో నాజల్స్లలో క్లీన్గా స్మూత్గా వెళ్ళిపోవడానికి ఈ ఆయిల్ అనేది మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ సపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంజన్ ఫంక్షనింగ్ అనేది మనకు స్మూత్గా ఉంటుంది. కొన్ని వెహికల్స్కు స్మోక్ కూడా వస్తుంటుంది. ఆ స్మోక్ ఎందుకు వస్తుంది? ఇట్లాంటి కార్బన్ అనేది అక్కడ మనకు డిపిఎఫ్ కానివ్వండి, ఎస్టీసీ కానివ్వండి, అదేవిధంగా మెయిన్గా ఎక్కడైతే కార్బన్కి సంబంధించి ఆ సైలెన్సర్కి సంబంధించి ఆ ఫైరింగ్ సంబంధించి బయటకి ఫ్లక్చుయేషన్ అయ్యే క్రమంలో మనకు ఈ కార్బన్ ఉండడం వల్ల స్మోక్ అనేది రావడం జరుగుతుంది. మన హెవీ యాక్సిలేటర్ ఇచ్చేసరికి ఏమవుతుంది? ఈ ఫైరింగ్ అనేది హెవీగా జరుగుతుంది. అప్పుడు ఏంటంటే రొటేటింగ్ అనేది ఆ ఇంజన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగక ఈ స్మోక్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్మోక్ రావడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ వాళ్ళు టోటల్గా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. బ్లాక్ స్మోక్ వస్తే నో ప్రాబ్లం అండి. వైట్ స్మోక్ వచ్చిందంటే మన ఇంజన్ దగ్గర పడ్డట్టు. సో వైట్ స్మోక్ ఎప్పుడు వస్తుందంటే ఒకనొక సమయంలో వస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్లో వస్తుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడని అవసరం లేదు. 2 minutes వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.